లాస్ట్ వీడియోలో హెయిర్ ట్రాన్స్ప్లాంట్ అంటే ఏంటి, హెయిర్ ట్రాన్స్ప్లాంట్ ఎవరికి చేస్తాం, ఎందుకు చేస్తాం, ఎప్పుడు చేస్తాం, చేసేటప్పుడు ముందు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, తర్వాత ఏం చేయాలో అని మాట్లాడుకున్నాం. ఇప్పుడు అసలు హెయిర్ ట్రాన్స్ప్లాంట్ చేసిన తర్వాత ఏమవుతుంది? ఫస్ట్ మనం హెయిర్ ట్రాన్స్ప్లాంట్ చేసిన తర్వాత పేషెంట్ ని ఇంటికి పంపించేస్తాం. సో ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత ఒక 1 డే వెనకాల ఎక్కడైతే హెయిర్ ఫాలికల్స్ తీసామో అది ఆనుకోకుండా పడుకోమని చెప్తామండి. అండ్ ఫేషియల్ మసాజెస్ చెప్తాం. కొంచెం వాపు వస్తే ఆ ఫేస్ లో ఫ్లూయిడ్ అంతా డ్రైన్ అవ్వడానికి మసాజెస్ చేసుకోమంటాం. యాంటీబయాటిక్స్ ఒక 5 days వాడుకోమని చెప్తాం. ఇది ఇమీడియట్ సర్జరీ తర్వాత తీసుకోవాల్సిన జాగ్రత్తలు. ఎవ్రీ 2 hours ఒకసారి హెయిర్ మీద సెలైన్ స్ప్రే ఇస్తాం, స్ప్రే చేసుకోమంటాం అది ఎంత డ్రై అయిపోకుండా. 4th day హెయిర్ వాష్ చేసేస్తాం. సో ఫ్రమ్ 4th day పేషెంట్ కెన్ గో అవుట్ సైడ్, అన్ని పనులు చేసుకోవచ్చు, అంత రొటీన్ నార్మల్ లైఫ్ ఉంటుంది. ఎవ్రీడే హెయిర్ వాష్ చేసుకోమని చెప్తాం తర్వాత 7th day నుంచి. సో దీస్ ఆర్ ఆల్ నార్మల్, ఇంకా దే కెన్ లీడ్ దేర్ నార్మల్ లైఫ్. చాలా మంది రెగ్యులర్ గా అడిగే క్వశ్చన్ ఏంటంటే జిమ్ ఎప్పుడు చేయొచ్చు? 15 days తర్వాత జిమ్కి వెళ్ళొచ్చు, కొంచెం స్వెట్ వచ్చే యాక్టివిటీస్ చేయొచ్చు. హెల్మెట్ ఎప్పటి నుంచి పెట్టుకోవచ్చు అని అడుగుతారు. ఒక మంచి కాటన్ క్లాత్ కట్టుకుని హెల్మెట్ 2 weeks తర్వాత నుంచి హెల్మెట్ కూడా పెట్టుకోవచ్చు. ఎవ్రీథింగ్ విల్ బి నార్మల్. హెయిర్ ట్రాన్స్ప్లాంట్ చేయించుకుంటే లైఫ్ లాంగ్ మెయింటెనెన్స్ ఉంటుందా, లైఫ్ లాంగ్ ఏదో ఒకటి వాడుతానే ఉండాలా అని చెప్పి అడుగుతూ ఉంటారు. సో హెయిర్ ట్రాన్స్ప్లాంట్ చేసుకున్న తర్వాత పెద్ద పెద్ద మెడిసిన్స్ ఏమి వాడక్కర్లేదండి. ఒక మల్టీవైటమిన్ టాబ్లెట్ అండ్ ఒక హెయిర్ స్ప్రే, అంతే.